ఇప్పుడు చంద్రబాబు నాయుడు సహజంగా వైసీపీకి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి బీజేపీ తోటి డైరెక్ట్గా పోతాడని అనుకోలేదు మేము. పోతే మైనార్టీ ఓట్లు అంతా పోతాయి కదా, అంత పోయినట్టే కదా, అది పోతాయని చెప్పేసి పోవడానుకున్నాం. పర్సనల్ ఉన్నప్పుడు చెప్పాము, మీరు పొరపాటు నాటగానే పోతే మీకు మైనార్టీ ఓట్లు మొత్తం పోతాయి, మళ్ళీ జగనే గెలిచే ప్రమాదం ఉంది అని పర్సనల్ చెప్పడం కాదు, ఓపెన్ ప్రెస్ మీట్లో చెప్పాను. అంటే మీరు ఇప్పుడు ఇలాగా హితబోధ చేసి మీరు జగన్కి హితబోధ చేయలే, పొలిటికల్గా మా లైన్ చెప్పాము, ఆ లైన్ మీరు ఫాలో అవుతారు, వాళ్ళకి వదిలిపెట్టి. అంటే మీరు బీజేపీతో అక్కడ చంద్రబాబు వద్దనుకుంటే కనుక మీరు పొత్తులకి వెళ్ళే వాళ్ళ చంద్రబాబుతో డెఫినెట్గా బీజేపీకి వైసీపీ వ్యతిరేకంగా నిలబడి ఉంటే గ్యారెంటీగా మేము పోయేవాళ్ళమే, దాని డౌట్ ఏముంది. కానీ ఎప్పుడైతే ఆయన లైన్ తప్పినాడు, లక్ష్మణ్ నాయకని దాటాడు, మేము దాటలేము కదా మా సీట్ల కోసం. ఆయన ఓటు పోతే సీట్లు వస్తాయని ఉండొచ్చు మాకు, కానీ సీట్లు ఇస్తే మాకేలా పొలిటికల్ పాలసీ. 175 స్థానాలు మైనార్టీ సీట్లు నాకు తెలిసి 4-5 స్థానాలు అండి ఎక్కడైనా ఇప్పుడు ఏమన్నా గెలిస్తే. సో దాని ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని మీరు భావిస్తున్నారా బీజేపీతో? మనకు అంతో ఎంతో మైనారిటీస్ ఓట్లు అవి పకడ్బందీగా మళ్ళీ వైసీపీకి పోయే ప్రమాదం వస్తే అప్పుడు వైసీపీ ఇంకొంచెం స్ట్రెంగ్త్ అవుతుంది కదా, అతని స్ట్రెంగ్త్ అయ్యకుండా మీరు వీక్ అవుతారు కదా, దీనివల్ల నష్టం వస్తుంది అనేది మా అభిప్రాయం. ఆయన మొట్టమొదటి అదే లైన్లో ఉన్నాడు నాకు తెలిసినంత వరకు, కానీ రాను రాను ఒత్తిడి పెరిగాయి, రాజకీయ ఒత్తిడి. కేంద్రంలో చూస్తున్నాం కదా మోడీ ఆపరేషన్ ఎట్లా ఉందో, ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళపైన అన్ని కత్తిరించుకుంటూ పోతాడు, కుటుంబ ఆపరేషన్ లాగా చేస్తున్నాడు. దాంతో ఆయన భయపడ్డాడు. ఇక బీజేపీతో ఉండకపోతే ఎలక్షన్ కమిషన్ యాంటీగా పనిచేస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యాంటీగా పనిచేస్తారు, ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఫండ్స్ అన్నీ కూడా ఆపేస్తారు, ఈ 3 పోయిన తర్వాత నేను చేసేది ఏముంది అనే అభిప్రాయంతో ఆయన తెగించి వెళ్ళిపోతున్నాడు. అది వాళ్ళు 17A ఎందుకు పెండింగ్లో ఉంది చెప్పండి, సుప్రీంకోర్టులో 17A ఎందుకు జడ్జిమెంట్ పెండింగ్ పెడతాడు, ఏదో చేయొచ్చు కదా, అది అట్లా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు లక్ష్మణ్ దాటి అది తెగి నెత్తిని పడుతుంది భయపిస్తున్నాడు, భయపడుతున్నాడు. జగన్ విషయంలోనే అంతే కదా, వాళ్ళ చిన్నాన్నగారి మర్డర్ విషయంలో కూడా అవినాష్. నేను ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నా, అవును జగన్ వస్తా అంటే పోకూడని వ్యక్తి పోతున్నాడు కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను. అవునండి, అవును. ఇంకా దాంతో అతను వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు వెళ్ళిపోతాడు, మేము కేవలం సీట్ల కోసం అడ్జస్ట్ చేస్తాం చెప్తారు వాళ్ళు కూడా, ఆ బీజేపీతో మేము ఉంటాము, మీరు కూడా ఉండండి 3-4 సీట్లు మేము ఇస్తామని. కానీ మాకు అట్లాంటి కక్కుర్తి సీట్లు మాకు అక్కర్లే. అందులో దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలపరుస్తూ నిలబడుతున్నట్టు మేము ఎవరు రాజీ పడినా కమ్యూనిస్టులు బీజేపీతో రాజీ పడడం లేదు. అట్లాంటప్పుడు మేమట బీజేపీతో నువ్వు కాపురం చేస్తామంటే నీతో మేమట్ట కాపురం చేస్తాం, సాధ్యం కాదని చెప్పేసినాం. రెండవది వైసీపీ బీజేపీకి వ్యతిరేకం కదా, ఆయన బీజేపీ కలిసి పనిచేయలేదు కదా, అడ్జస్ట్మెంట్స్ లేదు కదా, మీరు ఆయన ఎందుకు వ్యతిరేకించవచ్చు. కానీ ఆయన ఒకటి ఇక్కడ పరిపాలన ఎట్లా ఉంది, ఆయన వచ్చిన వరకు డెమోక్రటిక్ నామ్స్ లేవు, తర్వాత ప్రో డెవలప్మెంట్ లేదు, ప్రతిపక్షాలని గుర్తు నిరాకరించాడు, వాళ్ళని విమర్శించేవాళ్ళు. పొలిటికల్ పార్టీకి మేము విమర్శిస్తాం, ఇష్యూస్ పైన విమర్శిస్తాం, ఆ ఇష్యూస్ పైన విమర్శిస్తూ ఆయన శత్రుత్వం తీసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ట్రేడ్ యూనియన్ మూమెంట్స్ కానీ ప్రజల ఉద్యమాలు కానీ ఆన్సర్లో మొదలుపెట్టాడు, అక్రమ కేసులో మొదలుపెట్టాడు. ఫస్ట్ డోర్ డెలివరీ అనేటివి హోటల్లో మన వస్తువులు కావాలంటే ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ చేస్తాం. అవునండి, తినుబండారాల మొదలు అన్ని వస్తువులు. అవును. ఈయన గవర్నమెంట్లో శవాలను కూడా డోర్ డెలివరీ చేయడం మొదలుపెట్టాడు. శవాన్ని డోర్ డెలివరీ, వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే ఆ బాడీని తీసుకెళ్ళి వంటికంటే పెట్టేసిపోయాడు. డెడ్ బాడీస్ డోర్ డెలివరీ కొత్త నామకరణం సృష్టించాడు. ఇంకా అట్లాంటి వాళ్ళతో నేను చేయగలిగిన అంటే ఒక ఎమ్మెల్సీ చేసిన పనికి జగన్పై ఆపాదించడం కరెక్టా? ఏది రూలింగ్ పార్టీ అతను అందరికీ బెయిల్ రాదు, ఆయనకి బెయిల్ ఎట్లా వచ్చింది చెప్పండి. కోడికత్తి సీన్కి 5 ఏళ్ల పాటు బెయిల్ రాలేదు, జైల్లో ఉన్నాడు, మొన్న వచ్చింది. మరి ఒక ఎమ్మెల్సీకి ఉండి డోర్ రిలీజ్ చేసినటువంటి వ్యక్తి అతను బెయిల్ ఎట్లా వచ్చింది? రాగానే ఎందుకు సన్మానం చేశారు వీళ్ళంతా కలిసి, వీరుడు సూర్యుడని. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఆ పర్సనల్ చెప్పలేదు కదా. కాబట్టి వాడు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా పోతే ఆయన అది చేసేవాడు కాదు. ఆయన డైరెక్ట్గా చేశాడు, లేదంటే హత్య చేసేవాడు కన్నా హత్యను పురోగల్పన చేసేవాడు కాన్స్పిరసీ, అది సీరియస్ యాక్ట్. అందువల్ల దానిలో విషయం మేము రాజీపడ్డాం. ఏమైనా కానీ
అతని యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, పొలిటికల్ లాంగ్వేజ్ కూడా పోపి వలస కాదు. ఎట్లా అతను బయటపడతాడంటే ఆయనకున్న స్ట్రెంగ్త్ మొత్తం ముందు వచ్చి మోడీ కాళ్ళ మీద పెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్కి ఈ ఒక్క బొట్టు సాయం చేయలేదు బీజేపీ వాళ్ళు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ఒకటి అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయారు. స్పెషల్ ప్యాకేజ్